కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు ఒంగోలు వైసీపీ నేతలు సుధాకర్ బాబు, చుండూరు రవి. ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవి ఆధ్వర్యంలో చర్చి సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ చేపట్టారు. విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రభుత్వం ప్రజలపై పెనుభారం మోపిందని విమర్శించారు. తక్షణమే పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని, లేకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. చుండూరు రవి గారి యొక్క సారథ్యంలో ఓ మంచి నిరసన కార్యక్రమం జరిగింది. ప్రజలకు మద్దతుగా ప్రజల మీద వేసిన విద్యుత్ భారాన్ని తగ్గించమని, మీరు ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే తక్షణమే నెరవేర్చమని, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా అదనపు భారాలు వేయటం చాలా దుర్మార్గం. దీన్ని ప్రజలు నిరసిస్తున్నారు. ప్రజలకు గొంతుకుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ప్రజల పక్షాన్ని వచ్చింది. ఇలా వస్తూనే ఉంటుంది. ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని పోరాడుతూనే ఉంటుంది. ఇవి దారుణమైన మోసాలు. ఎందుకంటే మీరు ఇచ్చిన సూపర్ 6 లో ఒక్క పెన్షన్ల హామీ తప్పించి ఏ ఒక్క హామీని మీరు నెరవేర్చలేదు. పెంచిన ట్రూ-అప్ ఛార్జీలను తగ్గించాలని, విద్యుత్ ఛార్జీలని పేదలకి మా ప్రభుత్వం ఏదైతే 200 యూనిట్ల లోపు ఉచితంగా ఇచ్చామో అదే విధంగా కొనసాగించాలి. వాళ్ళ మీద నెల ఇప్పుడు 1000 నుంచి 3000 రూపాయల దాకా పేదలకు బిల్లులు వేస్తా ఉన్నారు. మేము ఉచితంగా ఇస్తే మా ప్రభుత్వంలో అవన్నీ ఉపసంహరించుకోవాలని, కరెంటు ఛార్జీలు తగ్గించి రైతులకి ఉచిత కరెంటు పగటిపూట 10 గంటల నాణ్యమైన కరెంటు ఇవ్వాలని, చంద్రబాబు ఏదైతే హామీలు ఇచ్చాడో ఎలక్షన్ల ముందు ధరల పెంచవు వీలైతే తగ్గిస్తామని చెప్పాడు. దాని భిన్నంగా ఈ రోజు ట్రూ-అప్ ఛార్జీలతోటి 15,400 కోట్లు ప్రజల మీద వచ్చిన 6 నెలల్లోనే భారం వేసి ప్రజల్ని బాదుతున్నందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టారు.